జానీ మాస్టర్ కేసులో అసలు చిక్కు ఒకటే. ఎవరైతే సదరు బాధితురాలుగా ఇప్పుడు ఫిర్యాదు చేసిన అమ్మాయి ఇష్టపూర్వకంగానే జానీ మాస్టర్తో తిరిగింది, మిగతాది లైంగిక సంబంధాలు ఇవి వాళ్ళిద్దరికే తెలియాలి. లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళ భార్య చెప్పినట్టు 10 మందితో సంబంధాలు ఉన్నాయి అంటే అది ప్రూవ్ చేయాలి. ఇక్కడ సంబంధాలు 10 మందితో పెట్టుకున్నారు కాబట్టి ఈయన పెట్టుకుంటానంటే కుదరదు. 16 ఏళ్లప్పటి నుండి జరిగితే మాత్రం ఖచ్చితంగా అది శిక్షించబడే నేరం అవుతుంది. అయితే ఇక్కడ ఆయన అమ్మాయితో లైంగిక సంబంధం నడిపాడా లేదా అన్నటువంటిది ఇక్కడ పాయింట్. తనేమంటారు, తనేం చెప్పారు అన్నటువంటిది రేపు రిమాండ్ అయిపోయిన తర్వాతన ఇది ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు కదా, కస్టడీ తర్వాత కానీ అసలు విషయం తెలియదు. ఇక్కడ వాళ్ళ ఆవిడ చెప్తున్న దాని ప్రకారం అయితేనేమో అమ్మాయి పదే పదే వెంటపడేది తన ఎదగడం కోసం జానీ మాస్టర్ని తొక్కేసిన. ఇందులో రాజకీయాలు ఇవి అనవసరమైన మాటలు. జానీ మాస్టర్